హుస్నాబాద్లో పట్టభద్రులతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఆత్మీయ సమావేశంలో మంత్రి పొన్నాం ప్రభాకర్ పాల్గొన్నారు. ప్రత్యర్థులు ఓడిపోతామనే భయంతోనే తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పట్ల నిరుద్యోగుల్లో పాజిటివిటీ ఉందని, ప్రత్యర్థులు వేసే రాళ్లే తనకు పూలబాట అవుతుందని, తనకు అన్ని వర్గాల మద్దతు ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారాయన. గెలిచిన తర్వాత తనకు వచ్చే జీతం తీసుకోకుండా దానితో నిరుద్యోగుల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఈ ఒక టీం ఒకలాగా, ఈ ఒక టీం ఒకలాగా కాకుండా ఖచ్చితంగా మరి మా టీం మెంబర్స్ ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళందరినీ మండల ప్రెసిడెంట్ని కలవాలని చెప్తున్నాం. ఖచ్చితంగా పట్టభద్రులు ఎక్కడ ఉన్నా మన మౌత్ పబ్లిసిటీ ద్వారా